ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల కార్యక్రమం పిలుపునిచ్చారో 17 మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా అందులో భాగంగా ఈరోజు కాకినాడ పట్టణంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. సుమారు 50,000 నుంచి 60,000 మధ్యన ఇంటింటికి వెళ్ళి మీ కోటి సంతకాల కార్యక్రమంలో కాకినాడ పరంగా మా నియోజకవర్గం నుంచి ఒక 50,000 తగ్గకుండా 60,000 మధ్యలో ఇంటింటికి వెళ్ళి 4 కష్టాలుగా విభజన జరిగింది. 4 కష్టాలని కూడా రేపు నుంచి ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క సంతకాల సేకరణ చేసే కార్యక్రమాన్ని, అదేవిధంగా ఏదైతే జగన్ గారు చేపట్టిన ఇంత మంచి కార్యక్రమానికి మద్దతు తెలపమని ప్రజలు కూడా కోరుకోవడం, ప్రజలకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. సార్, ప్రధానంగా చంద్రబాబు అంటేనే కార్పొరేట్ సంస్థలకి ఒత్తాసు పలుకుతారు. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వాళ్ళ అన్యాయాలకి దోచిపెడుతున్న పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ప్రజలు ఈ విషయం మీద ఎలాంటి అవగాహన కల్పిస్తారు సార్? గతంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా కాలేజీని, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం జరిగింది, ప్రైవేటు వ్యక్తులు ఇవ్వడం జరిగింది. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనూ కూడా ఈరోజు పేదవాడికి వైద్యం లేదు. ప్రతి చోట కూడా ఎంతో కొంత డబ్బు వసూలు చేసే వైద్యం చేస్తున్నారు. అదే పరిస్థితి రేపు 17 కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తే మరలా పేదవాడిని డబ్బులు కట్టే ఈ యొక్క వైద్యం చేయించుకునే పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి, పేదలకి వైద్యం అందాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ఆరోగ్యశ్రీ పెట్టారో అంతకన్నా మంచి ఉద్దేశం మీద మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాకి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే పేదవాడు బయటికి వెళ్ళే పని లేదు. ఈరోజు వెస్ట్ గోదావరి నుంచి, వైజాగ్ నుంచి కాకినాడ జనరల్ వస్తారు. ఇదే కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు వస్తే కాకినాడ వచ్చే పని లేదు. అందరూ కూడా ఆ జిల్లాకే పరిమితమై ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే వైద్యం చేయించుకోవచ్చు. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి ఆలోచనతో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను 40 years ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడికి మరి ఇంతకు అర్థమవట్లేదు, తెలియట్లేదు. తన వాళ్ళ బాగు కోసం ఇది చేస్తున్నాడని మేము అందరూ అనుకుంటున్నాం. ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఎవరన్నా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కాలేజీలు కన్నా తీసుకోవడం జరిగితే మెళ్ళ వంచి మళ్ళీ వెనక్కి లాక్కుంటాం అన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతాడో అంతకన్నా ఎక్కువ చేసే మనిషి కనుక ఎవరైతే ఈ ప్రైవేట్ కాలేజీలు వెనకాల వెళ్ళి తీసుకుందామని రెడీ అవుతారో దయచేసి మీ యొక్క ఆలోచన విరమించుకోండి. కనుక విరమించుకుని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మీరందరూ కూడా ఉండాలని నేను ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ప్రధానంగా ఒక విషయం చెప్పండి, ప్రైవేట్ అంటే వైద్య విద్య చేయాలని చెప్పి పేదవాళ్ళకి చాలామంది తల్లిదండ్రులకే కాదు విద్యార్థులకు కళ ఉంటుంది. ఈవేళ 17 కళాశాలలో ప్రైవేటీకరణ అయితే సీట్లన్నీ కూడా మేనేజ్మెంట్ కోటాలో పోతే ఆ పేదవాళ్ళ కళ సాకారం కాదు కదా సార్? దీని మీద 100% అండి. ఈరోజు రాష్ట్రాల్లో 17 మెడికల్ కాలేజ్ వస్తే దేశంలోనే ఎక్కువ మెడికల్ కాలేజ్ ఉన్న రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం అవుతుంది. ఈ 17 ప్రభుత్వ కళాశాలలు వస్తే ఎక్కువ మంది డాక్టర్లు తయారవుతారు, పేదవాడు తయారవుతాడు, పేదవాడు ఇంట్లోంచి డాక్టర్లు తయారవుతారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి లోంచేటువంటి బిడ్డలు డాక్టర్లు అయ్యి సేవ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని ఈరోజు డాక్టర్ యొక్క చదువుని చాలా కాస్ట్లీ చేసి పాడేసాడు చంద్రబాబు నాయుడు. కనుక జగన్ గారి ఆలోచన చాలా మంచిది. రాజశేఖర్ గారైనా జగన్ గారైనా పేదవాడి కోసం, విద్య కోసం, ముఖ్యంగా వైద్యం కోసం, ఈ రెండేట్ల కోసం చాలా కష్టపడే వ్యక్తులు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరే. కనుక జగన్మోహన్ రెడ్డి చాలా మంచి కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతాం. ప్రజల్లో కూడా ప్రజల అవగాహన తీసుకొస్తాం. దీని మీద ఉద్యమాన్ని మా నాయకుడు పార్టీ ఏ రకంగా పిలుపుతున్నా ఆ రకంగా చేయడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదే మనం చూస్తాము, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే పేదవాళ్ళు వైద్య విద్యను చదవాలనే కళగానే మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీళ్ళ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.